పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా తగిన బరువుతో ఉండాలి. కానీ ఇవాళ చాలామంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారన్నది చేదు నిజం. పిల్లల్లో చాలామంది కడుపు నిండుగా తినడం అనేదే గగనమైపోతోంది. ఆటపాటల్లో పడి ఆకలిని సైతం మర్చిపోతున్నారు. అమ్మ వెంటబడి బలవంతంగా తినిపిస్తున్నా వద్దంటూ మొహాన్ని అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. ఫలితంగా చాలామంది పిల్లలకు తక్కువ బరువు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటోంది. కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణమవుతాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినంత బరువు పెరగకపోవటం వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు బరువు పెరగటం లేదనే తల్లిదండ్రుల ఫిర్యాదుల వెనుక కారణాలేంటి? మా పిల్లలు సరిగ్గా తినట్లేదు, తినటానికి ఏం చేయాలి? సరిగ్గా పెరుగుతున్నారా లేదా, మేమేం చేయాలి? ఈ క్వశ్చన్ కంపల్సరీ అందరి దగ్గర నుంచి వస్తుంది. మీ పిల్లలు నిజంగా ఎదగాల్సినంత ఎదుగుతున్నారా లేదా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్, బర్త్ వెయిట్. 2.7 కిలో కిడ్ ఒకవేళ కనుక 10 కిలోలు 12 కిలోలు అవుతున్నాడంటే మీరు ఫోర్స్ ఫీడింగ్ చేస్తున్నట్టు, ఆర్ క్యాచప్ గ్రోత్ ఏదన్నా అయి ఉండొచ్చు. ఎలాంటి టైంలో ఎలా చేంజ్ అవుతుంది? 4 కిలోల కిడ్ 8 కిలోలే ఉంటే డెఫినెట్గా ఆందోళన పడాల్సిన అవసరం. సో ఇలా ప్రతి చైల్డ్కి గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే సగం సమస్యలు పోయినట్టే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అని అంటే, ఆకలి వేయట్లేదు, ఆకలి అసలు ఏ రోజు ఫుడ్ తినరు, ఏ రోజు ఫుడ్ అడగరు, ఇలా చెప్పే పిల్లల్లో గ్రోత్ కనుక సరిగ్గా లేకపోతే, మోతాదు ప్రకారం వెళ్ళట్లేదు అని అంటే వీళ్ళకి గ్రోత్ హార్మోన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మీరు పెట్టే ఫుడ్లో కొన్ని అందాల్సిన పోషకాలు అందట్లేదా? కామనెస్ట్ రీజన్ మిల్క్ ఎక్కువగా పట్టడం. ఎక్కువ మిల్క్ తాగటం మూలన కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం, లో ఐరన్ ఉంటుంది, అండ్ అంతగా చురుగ్గా కూడా ఉండరు. ఈ పిల్లలు తినట్లేదు అని చెప్పి తీసుకొస్తారు. నిజమే, యాక్చువల్గా ఘనాహారం తినట్లేదు, కానీ మీరు మిల్క్ ఎక్కువగా పట్టడం మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇలా గ్రోత్ సమస్యల గురించి కంపల్సరీ బాగా ఉన్న పిల్లల్లో కూడా ఒకసారి పీడియాట్రిషియన్తో సంప్రదిస్తే మీకు ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనే అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు పిల్లల బరువు గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదా? పెరగాల్సిన మోతాదులో పెరుగుతూ చురుగ్గా ఉండి ఎక్కువగా జబ్బును పడకపోతే అది నార్మల్. పెరగాల్సినంత కూడా అంటే సెంటైల్ కర్వ్స్ ఇట్లా పైకి ఎదగాల్సిన చైల్డ్ ఇట్లా కొంత కాలం ఇట్లా పైకి ఎదిగి కిందకు వస్తున్నారు, ప్లాటూ అయిపోతున్నారు, లేదా కిందకు వెళ్తుంది గ్రోత్ కర్వ్ అని అంటే డెఫినెట్గా కొంత ఒక కన్నేసి ఆ చైల్డ్ని ఫాలో అప్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి హిస్టరీలోనే చాలా వరకు తెలుస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎస్, కొంతమంది తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అంటే గ్రోత్ రిటార్డెడ్ ఇంట్రాయూటరైన్ అంటాం, అంటే కడుపులో ఉన్నప్పుడే అంతగా ఎదగని పిల్లలకు కొంత వేరే పిల్లలతో కంపేర్ చేస్తే గ్రోత్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. బట్ వాళ్ళకి సైకలాజికల్, ఎమోషనల్ అండ్ అదర్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా అనిపిస్తే ఇలాంటి పిల్లల్ని అతిగా ఇన్వెస్టిగేట్ చేయక్కర్లేదు. ఫోర్స్ చేసి బలవంతాన డిస్ట్రాక్ట్ చేసి ఫుడ్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ముప్పూటలా బాగానే తింటున్నా కొంతమంది పిల్లలు ఎందుకు బరువు పెరగరు? అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ కొంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, బాగానే తింటాడు మేడం, కానీ అస్సలు బక్కగా ఉంటాడు, ఎక్కువ అసలు లావే అవ్వడు, ఇలానే ఉంటాడు, రివట్లాగా ఉంటాడు అంటారు. అలాంటి పిల్లల్లో సమస్యలు ఉండే అవకాశం ఉందా అంటే ఎస్, కొంతమందికి ఉంటాయి. అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి, టూ మచ్గా మోషన్స్ వెళ్తూ ఉంటే, లేదా టూ మెనీ టైమ్స్ సిక్ అవుతూ ఉంటే, దగ్గు, జలుబు, జ్వరము ఏదో ఒకటి సిక్నెస్ వస్తూ ఉంటుంది. తింటూ ఉంటారు, ఎదగబోతున్న టైంలో సిక్నెస్ వస్తుంది, మళ్ళీ కాస్త రికవర్ అవుతారు, మళ్ళీ తింటూ ఉంటారు, మళ్ళీ ఇట్లా రిపీటెడ్ సిక్నెస్ అవ్వచ్చు. లేదా అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం ఒంటికి పట్టట్లేదు, ఎంత తింటే అంతకంటే ఎక్కువ మోషన్ పోతూ ఉంటారు,
ఇలాంటి వాళ్ళకి ఫుడ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు, లేదా ఫుడ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ స్ప్రూ అంటాం అట్లాంటివి ఉండొచ్చు. ఈ రెండు ఉంటే కనుక మనము ఫుడ్ని ఆల్టర్ చేసుకుని కొన్నిసార్లు డైజెషన్కి అవసరమైన మందులు తీసుకుంటే అలాంటి వాళ్ళు ఒళ్ళు చేసే అవకాశం ఉంటుంది. తక్కువ బరువు పిల్లలకు తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి? వెయిట్, హైట్, గ్రోత్ మానిటరింగ్ ఎందుకంత కీలకం? ఎందుకనంటే మొదటి 2 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే 6 ఏళ్ళ వరకు మన శరీరం ఎదుగుతున్నట్టే దానికి ప్రపోర్షనేట్గా దానికి సంబంధించి కొంత గొప్ప దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండేట్టుగా బ్రెయిన్ కూడా ఎదుగుతూ ఉంటుంది. అండ్ ఈ టైంలో మాల్ నరిష్డ్ ఉన్న చిల్డ్రన్, అంటే సరిగ్గా సరైన మోతాదులో సరైన పోషకాలు సరైన టైంలో అందకపోతే లైఫ్ లాంగ్ లెర్నింగ్ డిఫికల్టీస్ కానీ లేదా ఇతరత్ర మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల్లో ఎక్కువగా చూశారు. అండ్ బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో, అంటే ఎదుగుదల సరిగ్గా లేని వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇదే టైంలో మెచ్యూర్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ మెచ్యూర్ అవుతూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ మెచ్యూర్ అవుతూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సరిగ్గా డెవలప్ అవ్వకపోయే అవకాశం ఉంటుంది. ప్రోటీన్స్ లేకపోతే, ఇనఫ్ ప్రోటీన్స్ లేకపోతే అమైనో యాసిడ్స్ వాటిల్లో నుంచే మన ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. సో ఎవరికైతే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయో అలాంటి పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఊరికూరికిన జబ్బు బారిన పడుతూ ఉంటారు. పిల్లలు తగినంత బరువు పెరగటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరిపడా మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ మాంసకృతులు ఒక్క చికెన్లో, ఫిష్లో వీటిల్లోనే ఉండవు. వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. పప్పు దినుసులు, అన్ని రకాల పప్పులు, చోలే, రాజ్మా, గింజలు అన్నమాట. ఇట్లాంటి ధాన్యాలన్నిటిలోనూ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వైట్ రైస్ ఇట్లాంటివి కాకుండా కొద్దిగా పాలిష్ తక్కువగా ఉన్న రైస్లో హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాంటివి తీసుకుంటూ మిల్లెట్స్, తృణధాన్యాలు అంటారు, మిల్లెట్స్ ఇట్లాంటివి తీసుకుంటే ఒకేసారి షుగర్ రైజ్ అవ్వకుండా ఉంటుంది. బట్ వాటితో పాటు అవి ఎంతైతే తీసుకుంటామో ఆల్మోస్ట్ అంత ప్రోటీన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమతుల ఆహారం తీసుకుంటే డెఫినెట్గా గ్రోత్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మనం రోజంతా తినే ఫుడ్ అంతా ఒక ప్లేట్లో కనుక సర్దితే సగం ప్లేట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో నిండి ఉండాలి. మిగతా సగం ప్లేట్లోనే రైస్, ప్రోటీన్స్, గుడ్లు, తర్వాత డైరీ ప్రోడక్ట్స్, అవి జస్ట్ థిన్ రిమ్ లాగా ఉంటాయన్నమాట. పిల్లలు తగినంత బరువు ఉండటం అనేది వారి ఆరోగ్యానికి ఒక చక్కటి సూచిక. తక్కువ బరువుతో ఉన్నప్పుడు అందుకు కారణాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం. శారీరకంగా ఏవైనా జబ్బులు, ఇన్ఫెక్షన్లు ఉంటే వాటికి సకాలంలో వైద్యం అందించాలి. ఆహార పదార్థాలను పిల్లలకు ఇష్టమైన ఆకృతుల్లో అలంకరించి అందిస్తూ ఉంటే వారు తినకపోవటం అనే సమస్య ఉండదు.